మీడియా మిత్రులకు తెలంగాణ సోదరిమణులతో పాటు తెలంగాణ రైతాంగానికి నా నమస్కారం. ప్రత్యేకంగా సోదరిమణులతో పాటు రైతాంగాన్ని ఎందుకు పెడుతున్నానంటే, రైతాంగం అని ఎందుకు మాట్లాడానంటే, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆర్భాటంగా మహబూబ్నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి గారి స్వంత జిల్లా చాలా అట్టహాసంగా పెద్ద ఎత్తున ఇదేంటిది రైతు పండగ అనే నిదానంతో ఓ పండుగ చేసుకున్నట్టు మాట్లాడాను. చాలా నేను దాని గురించి మాట్లాడాల్సినది విషయాల మీద మాట్లాడితే బాగుంటుంది. ఈ అట్టహాసం మీద తర్వాత మాట్లాడదాం. ఈ పండుగ చేస్తున్నామని గత 3 రోజుల నుంచి ఇదిగో పేపర్లలో కోట్లాది రూపాయలు వెచ్చించి ఈ పండుగని రైతుల కోసం ఏం చేసామని మాట్లాడుతాం. కానీ ముఖ్యమంత్రి గారి దాదాపు 25-30 నిమిషాల ప్రసంగంలో కూడా రైతుల గురించి ఏం మాట్లాడాడు? చివరికి 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో రైతుల గురించి ఏదో చేశామని చెప్పాడు. మిగతా సమయం అంతా ఏంది? నేను ఈ జిల్లా బిడ్డను, ముఖ్యమంత్రి చేసే అవకాశం వచ్చింది, నేను పనిచేస్తూ ఉంటే నా మీద రాళ్ళేస్తున్నారు అనే మాట ఎక్కువగా, అంటే స్థానిక సెంటిమెంట్ను పెట్టి తన జిల్లా వాసులతోటి ఈ కార్యక్రమం చెప్పుకుంటూ సానుభూతి పొందడా చేసిన ఎత్తుగడ తప్ప రైతులకు చేసింది లేదు. చివరిగా ఏం మాట్లాడాడు? దాదాపు 54,000 కోట్లు రైతులకు ఈ 11.5 మాసాలు 12 మాసాలలో కూడా చేసినాం. అవునా? చర్చిద్దామా? ఏమన్నాడా ఇందులో? ఇది మన ఉచిత కరెంటుకు 10,500 కోట్లు ఖర్చు పెట్టామన్నాడు. ఏమయ్యా, ఉచిత కరెంటు ఈ 11 మాసాలలో ఇస్తున్నావా? కరెంటు ఖర్చు పెట్టేది ప్రభుత్వం. గత ప్రభుత్వంలో కూడా ఖర్చు పెట్టలేదా? ఈ ఎన్ని సంవత్సరాల నుంచి ఉచిత కరెంటుకు కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ గారు ఖర్చు పెట్టలేదని చెప్తావా? నువ్వు కొత్తగా పెట్టింది ఏంది? అదే కాదు, ఇవాళ ప్రొక్యూర్మెంట్లో ఏదో 11,000 కోట్లు ఏదో చేసామని. ప్రొక్యూర్మెంట్ చేసింది ఈ ఒక్క సంవత్సరం ఈ ప్రభుత్వమేనా? గతంలో ప్రభుత్వాలు చేయలేదా? ప్రభుత్వాల ద్వారా చేసేది ప్రభుత్వం డైరెక్ట్గా చేయట్లేదు కదా. వ్యాపార సంస్థ ఉంది, సివిల్ సప్లైస్ కార్పొరేషను, ప్రతి సంవత్సరం చేస్తుంది, రైతుల దగ్గర నుంచి కొంటుంది, రైతులకు డబ్బిస్తుంది, డబ్బిచ్చేందుకు మళ్ళీ ఎఫ్సిఐకి అమ్మేస్తుంది, ప్రభుత్వ అవసరాలకు, ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి ప్రభుత్వానికి అవసరమయ్యే ధాన్యాన్ని కూడా కొంటుంది. అంటే నువ్వు కొని డబ్బులు ఇస్తే అది ఉచితంగా ఇచ్చినట్ట, రైతులకు ఉచితంగా ఇచ్చినట్ట 11,000 కోట్లు. అదే కాకుండా ఏదో ఇన్సూరెన్స్ అని ఇంకేదో నష్టం కొద్దిగా అదొకటి ఇదొకటి ఇచ్చినా అని చెప్తున్నావు. ఇంకేం మాట్లాడుతున్నాడే దౌర్భాగ్యం. ఈ సంవత్సరం అట 10,000 కోట్లు ఆన్గోయింగ్ ప్రాజెక్టులో ఏది నీటిపారుదలకు ఖర్చు పెడితే అది రైతులకు ఇచ్చినట్ట. గత ప్రభుత్వాల కాలంలో 10,000 కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేదా? కేసీఆర్ గారు సంవత్సరానికి 25,000 కోట్లు ప్రాజెక్టుల గురించి పెడితేనే కదా కాళేశ్వరంలో ఉన్న ప్రాజెక్టుల నీటి సామర్థ్యాన్ని 40 టీఎంసీల నుంచి 147 కోట్లకు పెంచింది. డబ్బు ఖర్చు పెట్టకుంటే అయిందా? ఇవాళ కొత్తగా చేసింది ఏంది? రుణమాఫీ అని చెప్తున్నావు. ఓకే, రుణమాఫీ ఎంత అన్నావు? 100 రోజుల్లో చేస్తున్నావు. 2 లక్షలు అన్నావు. మరి ఏం చేసావు? మొదలు మాట్లాడినప్పుడు 45,000 కోట్లు అన్నావు. క్యాబినెట్లో వచ్చేసరికి 35-36 అన్నావు. నువ్వు తీరా 100 రోజులు పోగా 11 మాసాలలో నువ్వు ఇచ్చింది 17,000 కోట్లు కూడా కాదు. దానివల్ల గత ప్రభుత్వంలో 28,000 కోట్లు రైతు రుణాలు మాఫీ కావట్లేదా? నువ్వు ఇప్పటికీ ఇంకా పూర్తి చేయలేదు కదా. అటువంటప్పుడు నువ్వు పూర్తి చేయనందువల్ల రైతులకు రుణాలు ఏమొచ్చిందో తెలుసా? ఈ ఖరీఫ్లో 56% కూడా రైతులకు రుణాలు రాలేదు బ్యాంకుల నుంచి. అంటే దాని అర్థం ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల నుంచి ప్రైవేట్ అప్పులు తీసుకున్నట్టా లేదా? అందుకే ఈ బాధల నుంచి తప్పించడానికి దేశంలో మొదటిసారిగా కేసీఆర్ గారు రైతు బంధు కార్యక్రమాన్ని పెట్టాడు. ఎందుకు పెట్టాడు? పంటలు వేసే సమయంలో వాళ్ళకి కావాల్సిన నిధులు వెంటనే అందుబాటులోకి రావడానికి దాదాపు ప్రతి సీజన్కు 7,000 కోట్లు. దౌర్భాగ్యం మీరా మాట్లాడేది? మీరు చేయలేదే. మీరు గత సంవత్సరం రబీలో ఇవ్వాల్సిన రైతు బంధు ఎలక్షన్ నియమావళిని ఒక బాకా చూపి ఆలస్యం చేశారు. ఓకే, ఆలస్యం చేశారు.
ఎప్పుడు ఇచ్చారు? ఇచ్చింది అందులో లెక్క రాసుకున్నారు. ఎప్పుడు ఇచ్చారు? ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు కావాల్సిన వాళ్ళందరికీ ప్రభుత్వ సొమ్ము దోచిపెట్టి, అంటే పిలిచే మొదలు వాళ్ళకిచ్చి రైతులను కాదని రైతు అవసరాలను ఆలస్యంగా ఎప్పుడు ఇచ్చాం? 2 నెలలు 3 నెలల తర్వాత పంటలు కోతకొచ్చి ధాన్యం వచ్చిన తర్వాత ఇచ్చాం. ఇది రైతు సంక్షేమమా? ఇప్పటికీ ఇవ్వలేదు కదా. ఈ ఖరీఫ్కి ఇవ్వలేదు, రబీ వచ్చేస్తున్నది, దీనికి కూడా లేదు కదా. అవునా కదా? అదేవిధంగా పంటలు పండినాయని చెప్పుకుంటున్నారు ఆ మంత్రులు. దురదృష్టం. ఏంటయ్యా, ఏం పంటలు పండినాయి? ఎట్లా పండినాయి? ఈ 11 నెలలు మీరు ఏం చేశారని 1,53,000 టన్నులు పడినాయి చెప్పండి. గత సంవత్సరం 1,52,000 ఏదో వచ్చింది. ఇప్పుడు ఇంకో 60,000-70,000 పెండింగ్ ఉంది. 2017-18 నుంచి పంటలు పెరుగుతున్నాయా లేదా? దీనికి కారణం ఏంటి? దాదాపు 17-18 లక్షల పంపు సెట్లు 2014లో తెలంగాణ ఏర్పడినాడు ఉంటే ఇవాళ 29 లక్షల పంపు సెట్లకి అయింది. 29 లక్షల పంపు సెట్లు నీ హయాంలో ఈ 11 నెలల్లో ఎన్ని లక్షల పంపు సెట్లు ఇచ్చామని పంట పండింది చెప్పండి. ఏం మాట్లాడతావా? సమాధానం చెప్తావా? అదేవిధంగా మిషన్ కాకతీయ ఏం చేశారు? చెట్లు కుంటలు పూడిక తీసి నీటి సామర్థ్యాన్ని పెంచారు. నీటి సామర్థ్యం పెంచడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయా లేదా? ఇది నా మాట కాదు, అందరి మాట. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక తెలుసా మీకు? 29.6% పంట ఎక్కువ ఎకరాలకు నీళ్ళు ఇవ్వగలిగాము అనేది ఒక రిపోర్టు. ఇది వాస్తవం కదా? నీటి సామర్థ్యం పెరిగితే భూగర్భ జలాలు పెరిగాయా? శ్రీశైలంలో భాగంగా ఉన్న రిజర్వాయర్లు 40-44 టీఎంసీల సామర్థ్యం ఉంటే ఈరోజు 147 టీఎంసీల సామర్థ్యం పెంచితే దాని ద్వారా పెరగలేదా? నువ్వా మాట్లాడేది? ఏం రేవంత్ రెడ్డి ఏమన్నావు రైతుల గురించా? నువ్వా మాట్లాడేది? 3 గంటలు కరెంట్ ఇస్తే సరిపోయిందనే దౌర్భాగ్యం మాట్లాడినాయనే రైతు ప్రయోజనాల కోసం పనిచేశాడని మేము అనుకోవాలా? అదే కాదు, మీ పరిపాలన ఎట్లా ఉంది అంటే గత రబీలో మరింత పంట పండే అవకాశాన్ని చేజార్చుకొని గోదావరిలో నీళ్లు సమ్మక్క సారల మా దగ్గర 28 టీఎంసీల నీళ్లు గోదావరిలో కలిసినాయి. మీరు అది లిఫ్ట్ చేసుకొని మిడ్మానేర్కు అది దీనికి వస్తే ఎస్ఆర్ఎస్పి 2వ ఫేజ్లో నీళ్ళు ఇచ్చేవాళ్ళం కదా, పంటలు ఎండిపోకుండా ఉండేది కదా. అదే కాదు, కాళేశ్వరంలో సమస్య వచ్చింది, నీళ్లు తీసేశారు, దాంట్లో ఏదో పరిశోధనలు చేస్తున్నారు, రిపేర్లకు ఏం చేయాలనే దాన్ని చేస్తున్నారు, నిజమే. కానీ సుందిల్ల అన్నారంలో ఆ నీళ్లను నదిలోకి ఎందుకు వదిలిపెట్టారు? ఆ నీళ్లను 10 రోజుల్లో కూడా మీరు ఎల్లంపల్లికి ఆ 4 టీఎంసీలు లిఫ్ట్ చేసి ఉంటే ఆ నీళ్లు అక్కడికి వచ్చేది కదా. అంటే ఇది మీ పరిపాలన, మీ అవగాహన. అంతేకాదు దౌర్భాగ్యం. ఏం మాట్లాడతారా రైతుల గురించి? ఇది నాగార్జున సార్ కింద టేల్ పండు ఉంది, అందులో 4 టీఎంసీల నీళ్లు ఆంధ్ర వాళ్ళు దోచుకుపోతుంటే ఆ ఏరియా నుంచి, ఆ జిల్లా నుంచి, ఆ ప్రాంతం నుంచి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉండి కళ్ళు మూసుకొని దోచుకుపోతే చూసిన వాళ్ళు మీరు రైతుల గురించి మేలు చేస్తున్నారా? ఏం మాట్లాడతావా? నాగార్జున సాగర్లో గత 1 సంవత్సరం నుంచి 100 మెగావాట్ల హైడల్ పవర్ ప్లాంట్, అత్యంత తక్కువ ఇది కదా ఉత్పత్తి చేసేది, మనం రైతులకు ఇస్తున్నాం కదా. అటువంటిది పెండింగ్లో ఉంటే, నడవకుండా ఉంటే స్వయాన మీ కార్యదర్శి ఆగస్టులో పోయి 4 రోజులు రిపేర్ చేయమంటే అయిందా ఇప్పటికీ? ఇది మీ పరిపాలన? ఇదా మీరు చేసేది? మీరా మాట్లాడేది? పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా ముందు చూపుతోటి దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు లాంటి కార్యక్రమాలు చేసి 68 లక్షల టన్నుల నుంచి ఈరోజు 1,50,000 టన్నులకు తీసుకొస్తే మీరు 11 నెలల్లో సాధించారని చెప్పుకోవడం సిగ్గుచేటు కదా. మాట్లాడతారా? రండి. అసలు మీకు తెలుసా ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడడానికి. అందుకోసం రైతుల గురించి మీరు మాట్లాడలేక స్థానిక సెంటిమెంట్ తోటి ముఖ్యమంత్రిగా పాలమూరు బిడ్డనని చెప్పుకోవడానికి, ఏదో అడ్డంకులు సృష్టిస్తానని చెప్పడానికి రైతుల పేరిట, రైతు పండుగ పేరిట సమావేశం పెట్టారు. చివరికి 54,000 కోట్లు అన్నారు. అందుకే నేను అన్నాను, ఈ 54,000 కోట్లంతా ఇప్పుడే చెప్పాను. దమ్ము ధైర్యం ఉంటే రండి, కొత్తగా మీరేం చేశారో చెప్పండి, కొత్తగా చేసిన దాంతో ఏం లాభమైంది చెప్పండి. ఇంకా నష్టమైంది వాస్తవంగా. ఇగో ఇది రైతు పండుగ.
నేపథ్యం, ఇది ఈ ప్రభుత్వ పనితీరు, ఇది ముఖ్యమంత్రి ఏది చర్య. 3 గంటల కరెంటు సరిపోతుందన్న రైతు నేస్తాం. నేను రైతుని కాకపోవచ్చు, ఎంతో అంతో కొద్దిగా అవగాహన. ఎందుకంటే చిన్నపిల్లవాడిగా పశువుల కొట్టులో పుట్టినవాడిగా నేను యాతం పోసాను. యాతం అంటే కూడా తెలియదు అనుకుంటు కాదు. మూట కొట్టాను నీళ్లు పొలంలోకి పంపించడానికి. బురద నాగలి, బురద గొర్రు కొట్టాను. బురద నాగలి దున్నాను, బురద గొర్రు కొట్టాను. అదేవిధంగా ఈ వేరుశనక్కాయ పండితే పీకి ఆడ పెట్టేస్తే కొద్దిగా ఎండు వస్తే, సూర్యుడు వస్తే కుప్ప మీద వాడు కూడా ఎర్రతేలు కూడా కొట్టిండు. నాకు అంతకంటే ఎక్కువ తెలియదు వ్యవసాయం గురించి. ఈ మహానుభావుడికి బాగా తెలుసు. అందుకే రైతు పండుగ చేస్తుంది. రైతు పండుగ వినాలి. ఇగో ఇది ఈ ప్రభుత్వ పనితీరు. నేను అంతకంటే ఏం చెప్పట్లేదు. ధన్యవాదాలు.